ఫైబర్ నెట్ పంచాయతీ ఇప్పుడు మంత్రి పేషీకి చేరిందట. ఏదైతే జీవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దాని మీదన దీనికి సంబంధించి ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏపీ ఫైబర్ నెట్ పంచాయతీ మంత్రి జనార్దన్ రెడ్డి దగ్గరికి చేరింది. దీని మీద నివేదికలు ఇవ్వాలని చైర్మన్ జీవిరెడ్డి ఎండి దినేష్ కుమార్ను మంత్రి ఆదేశించారు. చైర్మన్ జీవిరెడ్డి ఆరోపణలో ఎంత వాస్తవం ఉంది, ఆరోపణలకు ఆధారాలు ఏంటన్న అంశాలపై మంత్రి జనార్దన్ రెడ్డి ఆరా తీశారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలోనే ఆయన ఛాంబర్లో పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి యువరాజ్, ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ కలిశారు. సంస్థ చైర్మన్ చేసిన ఆరోపణల మీద ముగ్గురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. చైర్మన్ ఆరోపణల మీద పూర్తి వివరాలతో 2 రోజులు నివేదికిస్తామని చెప్పినట్టు సమాచారం. జీవిరెడ్డి నవంబర్లో చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అప్పుడే అన్నింటి మీద ఆయనకు అవగాహన ఎలా వస్తుందని మంత్రికి చెప్పినట్టు సమాచారం. చైర్మన్ ఆరోపణలు వాస్తవం కాదంటూ వాటి మీద గణాంకాలతో 2 రోజులు నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది. ఆరోపణల మీద ప్రాథమిక సమాచారం ఇప్పటికే మంత్రితో పాటుగా సీఎంఓ సీఎస్లకు పంపించినట్టు సమాచారం. ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సంస్థ రికార్డులు చోరీ అవుతున్నాయన్న అనుమానంతో 5 నుంచి ఫైబర్ నెట్ కార్యాలయాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు ఆన్లైన్లో లేకపోవడంతో వాటి కంప్యూటరీకరించడానికి 3 నెలలు పట్టిందని మంత్రికి వివరించినట్టు అధికారులు చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలోనే జీఎస్టీ సంస్థ నోటీసు పంపించింది. కానీ అప్పుడు మొత్తం మెయిల్లన్నీ సీజ్ అయ్యాయి. అందుకే నోటీసు వచ్చిన విషయం ఎవరికీ తెలియలేదు. ఈ విషయంలో చైర్మన్ తొందరపాటుతో వ్యవహరించారని అధికారులు వివరించినట్టు తెలిసింది. సంస్థ ఎండీగా చేరినప్పటి నుంచి ఏ పనులు చేశారు, చైర్మన్ ఆరోపించిన విషయాల్లో జాప్యానికి కారణాలు ఏంటనే వివరాలతో నివేదిక ఇవ్వాలని దినేష్ కుమార్కి మంత్రి సూచించినట్టు తెలిసింది. 2024 ఏప్రిల్ నాటికి సంస్థలో 1300 మంది సిబ్బంది ఉన్నారని, ప్రస్తుతం వారి సంఖ్య 850 మాత్రమే అధికారులు చెప్పినట్టు సమాచారం. అందుకే కొత్త కనెక్షన్లు ఇవ్వలేకపోయామన్నారు. ఐఏఎస్ అధికారిపై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి గురువారం రాత్రి తిరిగి వచ్చారు. ఆయన శనివారం ఉదయం కలిసి వాస్తవ పరిస్థితిని వివరించనున్నట్టు తెలిసింది. మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని జీవిరెడ్డిని మంత్రి ఆదేశించారు. 2 రోజులు ఇస్తానని ఆయన చెప్పినట్టు తెలిసింది. ఆధారాలను సీఎస్ విజయానంద్కి ఆయన అందించినట్టు తెలిసింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇది అటు చేసి ఇటు చేసి దాన్ని ఎవడో ఒకళ్ళు అవుట్సోర్సింగ్కి ఇచ్చేసి అంటే ఓ రకంగా కేబుల్ నెట్వర్క్ని అమ్మేసినట్టు అవుతుంది. అలా జరగకుండా చూసుకోవడం బెటర్.